ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యుత్ ఉద్యోగులు అయితే విజయవాడ వేదికగా ఆందోళన బాటపట్టారు. విద్యుత్ మీటర్స్ రీడర్స్ తీసేవాళ్ళు కావచ్చు, షిఫ్ట్ ఆపరేటర్స్ కావచ్చు, జేఎల్ఎంలే కావచ్చు, అందరూ కూడా తమ సమస్యలు పరిష్కరించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులంతా కూడా ఇక్కడ ఆందోళన బాటపడిన పరిస్థితి అయితే మనం చూడవచ్చు. వెనకాల చూడవచ్చు, భారీ స్థాయిలో ప్రతి జిల్లా నుంచి అయితే ఉద్యోగులు ఎవరైతే తరలి వచ్చారో వారంతా కూడా తమ నిరసన తెలియజేసిన పరిస్థితిని మనం చూడవచ్చు. అయితే పలు డిమాండ్లు ఇప్పటికే ప్రభుత్వానికి తమ డిమాండ్లను తెలియజేశామని, అయితే ప్రభుత్వం ఇప్పటికీ స్పందించలేదని అయితే వారు వాపోతున్న పరిస్థితి. వారి డిమాండ్లు ఏంటి, వారి మాటలను వినే ప్రయత్నం అయితే మనం చేద్దాం. రామలింగారెడ్డి, ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుని. సోదరులారా, ఈ రోజు మేము విజయవాడ నగరంలో చలో విజయవాడ కార్యక్రమాన్ని విద్యుత్ సంస్థలలో ఉన్నటువంటి అనేక సమస్యల పరిష్కారం కొరకు చేపట్టడం జరిగింది. మేము ఈ సందర్భంగా అందరికీ తెలియజేసేది ఏంటంటే, మాకు మా జీవితాలలో అనేక సమస్యలు, ఉద్యోగులలో అనేక సమస్యలు నెలకొని చాలా ప్రాణాలకు సంబంధించిన ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. మరి ఈ సందర్భంలో కూడా మేము సమ్మె చేయకపోతే, ర్యాలీలు చేయకపోతే మా సమస్యలు పరిష్కారం అయ్యేది ఎట్లా? అయితే ఏదైనా కానీ చెప్తూ ఉంటారు, ఒక సామెత, అడగకుండానే అమ్మాయిని అన్నం పెట్టదని. మరి మేము కూడా అడగాలి కదా. అదే సందర్భంలో ఈరోజు ఇక్కడ ర్యాలీ చేస్తున్నాం. మాకున్నటువంటి ప్రధానమైన సమస్యలు అనేకం ఉన్నాయి. 30 సంవత్సరాల పాటు పనిచేసే వాళ్ళకు పెన్షన్ లేక పూలు ఎక్కి చేతులు కాళ్ళు పోగొట్టుకొని ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి వాళ్ళకు పెన్షన్ ఇవ్వండి అయ్యా, మా బతుకులు బాగుంటాయని అడుగుతున్నాం. 30 సంవత్సరాల పాటు పనిచేసిన కాంట్రాక్టర్ కార్మికులను రెగ్యులర్ చేయండి అయ్యా, కొంత జీవనోపాధి కల్పించండి, ఉద్యోగ భద్రత కల్పించండి. 30 సంవత్సరాల పాటు పనిచేసి ఇంటికి వెళ్తే వాళ్ళకు కొంత ఏదైనా ఫండ్ ఇస్తే వాళ్ళు కూడా సంతోషంగా బతకగలరని తెలియజేస్తూ రెగ్యులర్ చేయండి. ఈ సుప్రీంకోర్టు సాక్షాత్తు చెప్పింది, ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే ఇవ్వండి అని. కోర్టు ఆదేశాలైనా అమలుపరచండి అంటే అది అమలుపరచట్లేదు. అదేవిధంగా ఎనర్జీ అసిస్టెంట్లను తీసుకొచ్చింది గత ప్రభుత్వం. ఎనర్జీ అసిస్టెంట్ల బతుకు త్రిశంకు స్వర్గం. అటుపోతే సచివాలయం పనిచేయాలా, ఇటుపోతే విద్యుత్ సంస్థలు పనిచేయాలా, అటు ఇటు కాక మేము పిలిచే వాటికి వాళ్ళు పిలిచే వాటికి దిక్కు తెలియక వాళ్ళు పోయి పోలు ఎక్కి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మరి వాళ్ళ బతుకులకు రక్షణే లేదు. వాళ్ళకు ఏపీఐసీబీ రూల్స్ ఇప్పుడు ఏవైతే కంపెనీ రూల్స్నో అదే రూల్స్ అడాప్ట్ చేయమని వాళ్ళందరినీ రెగ్యులర్ చేసి పర్మనెంట్ చేయమని కోరుతున్నాం, ప్రమోషన్లు ఏమని కోరుతున్నాం. అదేవిధంగా ఈపీఎఫ్ టు జీపీఎఫ్ అనేది చాలా కాలంగా పెండింగ్ ఉన్న ఇష్యూ. ఆ పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని చెప్తున్నాం. రాష్ట్రంలో దాదాపు 10,000 మంది, 6,000 మంది విద్యుత్ మీటర్ రీడర్లు ఉన్నారు. దాదాపు వాళ్ళు 20 సంవత్సరాలుగా ఈ సంస్థల్ని నమ్ముకొని బతుకుతున్నారు. వాళ్ళు ప్రతి నెల విద్యుత్ సంస్థలకు ఆర్థిక పరిపుష్టి చేయాలంటే వాళ్ళు సక్రమంగా డ్యూటీలు చేస్తేనే వాళ్ళకు సంస్థలకు రెవెన్యూ వస్తుంది. అటువంటి సంస్థలకు రెవెన్యూ పరిపుష్టి చేసే వారికి విద్యుత్ ఉద్యోగులుగా గుర్తించి భద్రత కల్పించి ఎస్క్రూ అకౌంట్ ద్వారా పేమెంట్ చేసి కొంత సెక్యూరిటీ కల్పించమని అడుగుతున్నాం తప్ప మేము ఎక్కడ అన్యాయంగా అనవసరంగా ఈ ర్యాలీలు చేయలేదు. మేము శాంతియుత ర్యాలీ చేసి యాజమాన్యానికి ఒకటే విన్నవించుకుంటున్నాం, మా సమస్యలు మీరు పరిష్కరిస్తే, ఏది సుప్రీంకోర్టు సాక్షాత్తు చెప్పినా కూడా మీరు పరిష్కరించకుండా ఉన్నారంటే మరి మాకు మార్గం ఏంటి మీరు చెప్పండి, ఏ విధంగా మేము చేయాలి చెప్పండి. ఈ సందర్భంగా మేము ఏం చేస్తున్నామంటే, ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే విద్యుత్ సంస్థలో అనేక సంఘాలు ఉన్నాయి, వీటి వల్ల చాలా కన్ఫ్యూజన్గా ఉంది. ఈ కన్ఫ్యూజన్ పోగొట్టాలంటే తక్షణమే ప్రధానమైన డిమాండ్గా విద్యుత్ సంస్థలలో ఎలక్షన్లు నిర్వహించాలి. 30 సంఘాలలో ఎవడన్నా పెద్దోడు కానీ ఎవడన్నా గెలవని, వాటి ద్వారానే సమస్యలు పరిష్కారం చేయాలి. అప్పుడే కాంట్రాక్ట్ కార్మికులకు కానీ, మీటర్ రీడర్లకు కానీ, విద్యుత్ ఉద్యోగులకు కానీ, ఎనర్జీ అసిస్టెంట్లకు కానీ న్యాయమైన కోరికలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుందని మేము తెలియజేస్తూ ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ అనుబంధ సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు రామలింగారెడ్డి మాట్లాడారు. పేరు కె బ్రహ్మానందరెడ్డి, ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి. ఈ రోజు ఈ చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రధాన కారణం, ఈ యొక్క విద్యుత్ ఉద్యోగుల సమస్యలు, అనేక సమస్యలు ఉన్నాయి. ఈ రోజు విద్యుత్ ఉద్యోగులకు సంబంధించి పింఛన్ అనేది లేదు. ఈరోజు కాంట్రాక్ట్ వర్కర్లు అనేక సంవత్సరాల నుంచి పనిచేసినా కానీ వాళ్ళకు ఇంటికి వెళ్ళేటప్పటికి ₹1 కూడా డబ్బులు ఇవ్వకుండా పోతున్నటువంటి పరిస్థితి. 30 ఏళ్ళ సర్వీస్ ఉన్నప్పటికీ కూడా ఈరోజు నేను సర్వీస్ చేసిన తర్వాత రిటైర్ అయిన 60 సంవత్సరాలు అయిన తర్వాత ఎలా బతకగలుగుతాడు? అదేవిధంగా కాంట్రాక్టర్ ఉద్యోగులకు అందరినీ రెగ్యులర్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా పింఛన్ సౌకర్యం కూడా కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు అలా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఏపీసీబీలో ఉన్నటువంటి రూల్స్ ప్రకారమే ఈరోజు స్టాఫ్లందరినీ అప్పుడు పెట్టినటువంటి స్టాఫే ఇప్పటికి కూడా కొనసాగుతూ ఉన్నారు. కానీ సర్వీసులు పెరిగాయి, ట్రాన్స్ఫారాలు పెరిగాయి, అదేవిధంగా విద్యుత్ సర్వీసులు అన్ని పెరిగినా కానీ ఈరోజు విద్యుత్ ఉద్యోగుల నియామకం అనేది జరగక చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. 20 మంది స్టాఫ్ ఉన్న ప్రదేశంలో ఒకరే స్టాఫ్ పనిచేస్తున్నారు. అది చాలా మానసికంగా ఇబ్బందులు ఎదురైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా బిల్ లీడర్లు నెలకు వాళ్ళు 10 రోజులు పనిచేస్తారు, మిగతా 20 రోజులు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. వాళ్ళ బిల్ లీడర్ను రెగ్యులర్ వాళ్ళకు ఉపాధి హామీ కల్పించాలనేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఎలక్షన్లు అనేది నిర్వహిస్తే ఒక యూనియన్ ఒక ఇండస్ట్రీ అనేది ఏర్పాటవుతుంది. దీనివల్ల విద్యుత్ ఉద్యోగులకు, కాంట్రాక్ట్ కార్మికులకు, బిల్డర్లకు అందరికీ మేలు జరుగుతుందని మేము భావిస్తూ ఉన్నాము. కావున ఈ సమస్యలన్నీ పరిష్కరించి మాకు న్యాయం చేయాలనేసి ఈ విధంగా ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ నుంచి, అదేవిధంగా బిల్డర్స్, కాంట్రాక్ట్ వర్కర్స్, గ్రేడ్ 2 జేఎల్ఎంస్ తరపున మీ తరపున డిమాండ్ చేస్తున్నాము. సచివాలయ ఎనర్జీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని.
ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జేఎల్ఎం గ్రేడ్లు ఎదుర్కొన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని ఇవాళ రైల్వే స్టేషన్ నుంచి ధర్నా చౌక్ వరకు భారీ ర్యాలీ కూడా చేసి ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే విద్యుత్ సంస్థ మమ్మల్ని పక్షపాత వైఖరితో వ్యవహరిస్తుంది. మమ్మల్ని నూతన సర్వీస్ రూల్స్ను ఇవాళ తీసుకొని వచ్చి మనల్ని బానిస వ్యవస్థకు నెట్టివేసేటువంటి పరిస్థితి ఇవాళ చేస్తూ ఉంది. నూతన సర్వీస్ రూల్స్ మూలంగా మా భవిష్యత్తు అంధకారంలోకి నెట్టివేయబడుతుంది. బానిసలుగా మారేటటువంటి ఈ సర్వీస్ రూల్స్ను వెంటనే రద్దు చేసి ఏపీ ఎస్సీబీ సర్వీస్ రూల్స్ను అమలు చేయాలా. జేఎల్ఎం గ్రేడ్లకు అందరికీ కూడా ఏఎల్ఎంలుగా ప్రమోషన్లు ఇవ్వాలా. ఇక అదేవిధంగా రెస్కోలో పనిచేస్తున్నటువంటి జేఎల్ఎం గ్రేడ్లను వెంటనే రెగ్యులరేషన్ చేయాలా. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వము అదేవిధంగా విద్యుత్ యాజమాన్యము మా న్యాయమైనటువంటి డిమాండ్ల పరిష్కారంలో చొరవ చూపాలని, లేని పక్షంలో మరింత ఎత్తున ఉద్యమించక తప్పదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. హరికృష్ణ, తిరుపతి జిల్లా ఎనర్జీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ మెంబర్గా మాట్లాడుతున్నాను. ఏదైతే ఇప్పుడు సచివాలయం ఎంప్లాయీస్లో దాదాపు 20 రకాల శాఖలు ఉన్నాయి. అందులో విద్యుత్ శాఖ ఒకటి. విద్యుత్ శాఖలో మేము జేఎల్ఎం గ్రేడ్ 2లుగా పనిచేస్తున్నాము. విద్యుత్ శాఖలో ఉన్న ప్రతి ఒక్క ఎంప్లాయీకి వాళ్ళ డిపార్ట్మెంట్ యొక్క రూల్సే ఉన్నాయి. మాకు మాత్రం ఎందుకు కొత్తగా సర్వీస్ రూల్స్ అనేది ప్రకటిస్తారు? మీరు మేము ఉద్యోగులమే కదా, మాకు ఎలాగ మీరు కొత్త సర్వీస్ రూల్స్ అనేది ఇంప్లిమెంట్ చేస్తారు? ఆ కొత్త సర్వీస్ రూల్స్ అనేవి ఎంత ఘోరంగా ఉన్నాయంటే 8 సంవత్సరాలు అయితే కానీ ఒక జేఎల్ఎం గ్రేడ్ 2 అనేవాడు జేఎల్ఎంగా ప్రమోషన్ పొందేదానికి అర్హత లేదు. అంటే 8 సంవత్సరాలు మమ్మల్ని బాలిసలుగా మీరు చూడాలనుకుంటున్నారా? మాకెందుకు కొత్త సర్వీస్ రూల్స్ మీరు ప్రకటిస్తారు? ఇమీడియట్గా ఇప్పుడు 2000 మంది రోడ్డుకు వచ్చాం. 2000 నుంచి 3500 మంది వరకు రోడ్డుకు వచ్చాం. రేపు కానీ ఇదే విధంగా కొనసాగితే 7500 మంది రోడ్డుకు వచ్చి ఏపీని అంధకారం చేసేదానికి కూడా అడుగుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఎవరన్నా పనిచేస్తున్నారు విద్యుత్ శాఖలు అంటే ఒక జేఎల్ఎం గ్రేడ్ 2 మాత్రమే. ఇప్పటి వరకు మా డ్యూటీ నిమిత్తం 200 మంది చనిపోవడం జరిగింది. అలాగే 350 మంది వరకు క్షతగాత్రులై కాళ్ళు చేతులు పోగొట్టుకొని చాలా దీనస్థితిలో ఉన్నారు. వాళ్ళకి జీతాలు ఇవ్వడం కానీ అటువంటి ఏమీ జరగలేదు. అలాగే చీపురుపల్లిలో 58 మంది జేఎల్ఎం గ్రేడ్ 2లు అంతా ఇంతవరకు ప్రమోషన్ డిక్లేర్ చేయలేదు. వాళ్ళు జాయిన్ అయ్యి 4 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళు అందరిలాగానే ఎగ్జామ్ రాసే వచ్చారు కదా, వాళ్ళకి ఎందుకు మీరు ప్రమోషన్ డిక్లేర్ చేయరు? కేవలం 15,000తో 4 సంవత్సరాలుగా వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు. వాళ్ళు ఏం మనుషులు కదా? ఎందుకు వాళ్ళని మాత్రం ఇంత వివక్షగా చూస్తున్నారు? అలాగే చీపురుపల్లిలో ఉండే వాళ్ళందరికీ ఇమీడియట్గా 2 రోజుల్లోనే ప్రమోషన్ డిక్లేర్ చేసి ఆర్డర్స్ ఇవ్వాలి. లేదంటే మేమంతా కూడా దీన్ని ఇంకా ఎక్కువ ఉధృతం చేస్తాము. వీరైతే ఆమర నిరాహార దీక్ష చేయడానికి కూడా 3 డిస్కంలో పరిధిలో ఉన్న జేఎల్ఎం గ్రేడ్ 2లు అంతా రెడీగా ఉన్నాము. గుడ్ మార్నింగ్ అండి, అందరూ వచ్చినందుకు మా సహకరించి. కానీ ఈ రోజున 6 సంవత్సరాలుగా నిరంతరం కష్టపడుతున్నాం సార్. 24/7 మా ఉద్యోగాలు. కానీ ఆ రోజు జగన్ గారు తీశారు ఉద్యోగాలు, అది పక్కన పెట్టండి. కానీ మాకు పాత విధానం కానీ పాత రూల్స్ కానీ ఏమి లేవు సార్. మేము 6 సంవత్సరాలుగా కాళ్ళు అరిగిపోయి మోకాళ్ళు గుజ్జి అరిగిపోతుంది సార్. 24 గంటలు 24/7 అందరిళ్లలో మేము కరెంటుని నింపుతుంటే, వెలుగులు నింపుతుంటే, కుంటి పేదవాడి కాడి నుంచి కోటీశ్వరుడి దాకా కూడా మేము అందరికీ వెలుగులు నింపుతున్నాం. కానీ మా జీవితాల్లో వెలుగులు లేవు సార్. 6 సంవత్సరాలుగా 230 మంది చనిపోయారు. వాళ్ళకి కారుణ్యమైన లేదు, ఉద్యోగాలు ఇవ్వాల. మాకు ఏ విధమైన ప్రమోషన్ లేవు, ఉద్యోగ భద్రత లేదు. 24 గంటలు చేస్తున్నాం సార్. 24/7 జేఎల్ఎం గ్రేడ్ 2లుగా మమ్మల్ని తీసుకుని 6 సంవత్సరాలుగా నిరంతరం పనిచేస్తున్నాం సార్. ఏ రోజు కూడా మాకు సుఖం అనేది, ఒక ఆఫ్ కానీ, ఒక లీవ్ కానీ, ఒక ఎన్కాస్మెంట్ లీవులు కూడా, పండగ కూడా సెలవులు లేవు సార్ మాకు. కానీ సచివాలయ ఉద్యోగులుగా 19 శాఖలుగా తీసుకుంది. కానీ మా ఒక్క శాఖ మట్టికి కూడా అందరికీ 10 to 5 మాకు అలా లేదు. 24/7 చేస్తూ నిరంతరం కష్టపడి ఈ రోజుని అందరిళ్లలో అందరి జీవితాల్లో మేము వెలుగులు నింపుతూ మా జీవితంలో వెలుగు లేకుండా పోయింది సార్. నిజంగా మా కనీసం భార్యతో కానీ పిల్లడితో కానీ మాట్లాడే టైం కూడా మాకు ఇవ్వట్లేదు సార్. మా అధికారులు రక్తం పిండేస్తున్నారు సార్. వాళ్ళ చెప్పుల కింద నలిగిపోతున్నాం సార్. మేము చెప్పులు వాళ్ళ బూటు కాళ్ళు కింద నలిగిపోతున్నాం సార్. జేఎల్ఎం గ్రేడ్ 2లు అందరం కూడా మాకు నిరంతరం ఏం చెప్పాలి, ఏ అధికారికి చెప్పినా కూడా లెటర్ల ద్వారానే మాకు అవుతుంది. కానీ ఏ విధమైన న్యాయం మాకు జరగలేదు సార్. 6 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం కానీ ఏ విధమైన న్యాయం ఇప్పటి వరకు జరగల. అధికారులు వస్తున్నారు ప్రమోషన్లో, వాళ్ళ లాభాలు చూసుకుంటున్నారు, వాళ్ళ ప్రమోషన్లు చూసుకుంటున్నారు. కానీ మాకు ఏ విధమైన న్యాయం జరగల సార్. ఒక్క జేఎల్ఎం కష్టపడితేనే సార్ పైన అధికారి సీఎండికి కూడా జీతం వచ్చేది సార్. నిజంగా మేము కష్టపడి బిల్లులు కట్టితేనే సార్ వాళ్ళకి జీతాలు సార్. కానీ మమ్మల్ని గుర్తించట్లేదు సార్. నిజంగా 7,000 మేము నిజంగా చాలా ఏడుస్తున్నాం సార్. నిజంగా చనిపోయిన ఫ్యామిలీలు కూడా ఏడుతున్నాం సార్. రోడ్డు మీదకి వచ్చాం సార్. ఏంటి సార్ ఈ కష్టం? మేము ఎగ్జామ్లు రాసి పాస్ అయ్యి బీటెక్ ఎంటెక్లతో కూడా మేము కూర్చొని ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి కూడా ఈ రోజుని 600కి 590 మార్కులు తెచ్చుకొని కష్టపడి పోలెక్కి ఈ రోజున మేము కష్టపడి ఉద్యోగం సంపాదించుకుని కూడా ఈ రోజున రోడ్డు పట్టవేంటి సార్.
ఎంతోమందికి అధికారులకి భద్రత ఉంది కానీ మా ఉద్యోగానికి భద్రత లేదు సార్. ఉదయం మేము బయటకు వస్తే సాయంత్రం ఇంటికి వెళ్తామనే గ్యారంటీ లేదు సార్. మా భార్య పిల్లలకి మేము ఏం చెప్పలేకపోతున్నాం సార్. ఏ టైంలో ఏ విధమైన ప్రమాదం జరిగినా కూడా మాకు ఎటువంటి భద్రత లేదు. ఒక మెడికల్ కార్డు లేదు, ఒక ఉద్యోగ భద్రత లేదు, ఒక ప్రమోషన్ లేదు, ఒక జేఎల్ఎం నుంచి ఏఎల్ఎం గారు ప్రమోషన్ లేవు. కనీసం వెనక సార్ డిపార్ట్మెంట్కి వచ్చే ఫ్యామిలీకి భరోసా లేదు సార్. మేమేమైపోతామని మా భయం వచ్చింది. మాకు ఏదైనా భరోసా ఉంటే ఒక మెడికల్ కార్డు, ఇన్సూరెన్స్ ఇవన్నీ ఉంటే మేమేమైనా పర్లేదు. మేము ధైర్యంగా వచ్చాం సార్. అందరికి సేవ చేద్దామని వచ్చాం సార్. అందరిలో కరెంట్ ఇద్దామని వచ్చాం సార్. మా ఇంట్లో నేను ఒకటే అంట, ఎఫ్ఓసికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మా ఇంట్లో కరెంటు పోతే కన్జ్యూమర్ కూడా అంత బాధపడతాడని చెప్పి నిరంతరం పనిచేస్తున్నాం సార్. నేను అర్ధరాత్రి 1 గంట కూడా వెళ్ళి నేను ఫీజు ఆఫ్ కాల్ చేస్తాను. అంటే ఫీజులు ఏమైనా పోయినా చిన్న ఉన్నా కూడా మేము చేస్తాం సార్. అంత భద్రతగా చేస్తున్నాం సార్. 100 మందిలో 10 మంది తేడా చేయొచ్చు, కానీ 90 మంది కష్టపడుతున్నాం సార్. 90 మంది 7,300 మందిలో దగ్గర 6,000 మంది నిజాయితీగా పనిచేస్తాం సార్. ఒక 1000 మంది ఉండొచ్చు. 5 ఏళ్ళు రకంగా ఉండవు సార్. 5 ఏళ్ళు రకంగా ఉండవు. మా దాంట్లో కూడా ఉంటారు, మిస్టేక్ చేసే వాళ్ళు ఉండవు. కానీ అందరూ అలా లేరు సార్. అందరూ అలా లేరు. కానీ మాకు న్యాయం జరగాలని రోడ్డు ఎక్కాం సార్. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ దగ్గరికి వెళ్ళారు. అన్ని యూనియన్లు లోకేష్ గారిని కలిసాం, నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసాం, విద్యుత్ శాఖ మంత్రిని కలిసాం. అందరికీ పత్రాలు ఇస్తున్నామే తప్ప కానీ ఎటువంటి న్యాయం జరగలేదు సార్ ఈ రోజు వరకు కూడా. ఈరోజు మేము రగిలిపోతున్నాం సార్. మా పాదాలు అరిగిపోతున్నాయి. మాకు ఇంకా ప్రమోషన్లు ఇవ్వడానికి కూడా టైం కూడా లేదు సార్. మాకు వయసు అయిపోయి కూడా ఉద్యోగాలు వచ్చినాయి సార్. చివరిలో మాకు 10-15 ఏళ్ళు ఉంది అంతే. ఈరోజు మాకు ఏదైనా న్యాయం జరిగి ప్రమోషన్లు ఇచ్చి కల్పిస్తే మేము ఎటువంటి మా ఉద్యోగం మేము చేసుకుంటాం సార్. భద్రతగా మా ఉద్యోగం మేము చేసుకుంటాం. ప్రజలకు సేవ చేస్తాం సార్. ప్రజలకు సేవ చేస్తాం. మేము 5 ఏళ్ళు ఎన్నికబడి ఉండేది కాదు సార్. నిరంతరం మేము మా ఉద్యోగం ఉన్నంత వరకు కూడా ప్రజలకు సేవ చేస్తాం సార్. నిజంగా ప్రమాణపూర్తిగా. గతంలో మేము తొడలు కొట్టి స్టేజ్ల మీద సవాల్ చేసాం సార్. కానీ నిజంగా మేము మాట నిలబెట్టుకున్నాం సార్. అది ప్రతి ఇంట్లో మా నెంబర్లు ఉంటాయి. ఏదైనా సార్ అర్ధరాత్రి అయినా సరే మేము ఫోన్ చేసి రమ్మంటే మేము వెళ్ళి మాకే చేస్తారు సార్. అధికారులు చేయరు. ముందు మా గ్రేడ్ 2 జేఎల్ఎంలు చేస్తారు. కరోనా టైంలో ఒక్క సెలవు లేకుండా పనిచేశాం సార్. కరోనా గ్రేడ్ 2 జేఎల్ఎంలో చేశారు. ఏ అధికారులు రాలా, ఏ డిపార్ట్మెంటు రాలా. కానీ మేము ఎక్కడా కూడా ఫ్లడ్ వచ్చినా సరే, వరదలు వచ్చినా సరే ఉదయం 6ంటికి వెళ్ళి రాత్రి 12-1 గంట వరకు చేశాం సార్. ఫ్లడ్లో కూడా మేము ఎక్కడైనా సునామీలు వచ్చినా ఫ్లడ్లు వచ్చినా మేము వెళ్తున్నాం సార్. ముందు ఉద్యోగ కార్మికులే ముందు ఉంటున్నారు సార్ ఏ విషయంలో కానీ అన్నింటిలో ప్రమోషన్లో కానీ జీతాల్లో కానీ వెనకబడ్డాం సార్. అన్ని విషయాల్లో ముందు మేము ఉంటున్నాం, కానీ మా ప్రమోషన్లో ఉద్యోగాల్లో వెనకబడుతున్నాం సార్. ఇది మా గవర్నమెంట్ గుర్తించి మాకు న్యాయం కల్పించి భద్రత కల్పించాలని మెడికల్ కార్డులే కానీ జీతాలే కానీ ప్రమోషన్లు ఇవ్వాలని అందరి సభాముఖంగా మీడియా ముఖంగా మీ మీడియా మిత్రులకు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. ఈ విషయాన్ని సీఎం గారు నారా చంద్రబాబు గారి దాకా పై వారికి అధికారులు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. మీ మీడియా మిత్రులు అందరూ కూడా పాదాభివందనం చేస్తున్నాం సార్. మా జీవితాలు ఇంకా లేదు సార్. మాకు భరోసా లేదు సార్. కల్పించాలి. మాకు న్యాయం జరగాలి. మాకు న్యాయం జరిగితేనే ఏదైనా సార్. తెలంగాణ తరహాలో శాలరీస్ ఇవ్వాలండి. అక్కడ సమాన పనికి సమాన వేతనం ఇస్తున్నారు. దాన్ని ఓకే చేయాలి. తర్వాత అక్కడ ఎలా చేసాడో దాన్ని బట్టి ఇమ్మని చెప్పి అడుగుతున్నాం. రెండోది ఏంటంటే మాకు 2022 పిఆర్సీ ప్రకారంగా ఏరియర్స్ రావాలి. అందరికి ఒక్కొక్కరికి 1,20,000 దాకా ఆగిపోయినాయి. అవి రావాలి. అవి ఇవ్వట్లా. తర్వాత పాత వాళ్ళకి ఒక జీతం, కొత్త వాళ్ళకి ఒక జీతం అని చెప్పేసి జీతాన్ని వ్యత్యాసం చూపిస్తున్నారు. అది కూడా ఒక ప్రాబ్లం అండి. బిల్లు తీసే వాళ్ళకి పీస్ రేట్ అని చెప్పేసి వాళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళకి ఒక ఉద్యోగ భద్రత కల్పించాలండి. గ్రేడ్ 2 వాళ్ళకి గవర్నమెంట్ మన డిపార్ట్మెంట్ ఇవ్వాల్సినవన్నీ పాత రూల్స్ ప్రకారంగా అన్నీ ఇవ్వాలండి. వెంటనే ఇవ్వాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడున్న ఇప్పుడు ప్రస్తుతానికి ఏపీలో ఉన్న వాళ్ళని వెంటనే అందరినీ సమాన పనికి సమాన వేతనం ఇచ్చి అందరినీ రెగ్యులర్ చేయాలి. అదే మా డిమాండ్. విద్యుత్ రంగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు, జేఎల్ఎం, మీటర్ రైడర్స్ అన్ని తదితర రంగాల్లో పనిచేస్తున్న కార్మికులందరి సమస్యలు పరిష్కరించాలని ఇవాళ చెలో విజయవాడ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగానే ఇవాళ అన్ని జిల్లాల నుంచి హాజరవడం జరిగింది. నేను కాకినాడ నుంచి నుంచి రావడం జరిగింది. నా పేరు తోకల ప్రసాద్, ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి. ముఖ్యంగా విద్యుత్ సంస్థల్లో గుర్తింపు పొందిన సంఘాలకి ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ప్రధాన డిమాండ్గా మేము కోరుతా ఉన్నాం. అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ తక్షణమే పర్మనెంట్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. జేఎల్ఎంకి సంబంధించిన సర్వీసులు కేటాయించాలని చెప్పేసి కోరుతున్నాం. అలాగే మీటర్ రీడర్స్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి కోరుతున్నాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అదానికి లాభం చేకూర్చే విధంగా స్మార్ట్ మీటర్లు బిగించే ప్రయత్నాలు చేస్తూ ఉంది. దాని ద్వారా సుమారుగా 4,000 మంది కార్మికులు రోడ్డుని పడే పరిస్థితి కనబడతా ఉంది. మీటర్ రీడింగ్ కార్మికులకి ఉద్యోగ భద్రత కల్పించాలి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు పర్మనెంట్ చేయాలి. జేఎల్ఎం సంబంధించిన
సర్వీస్ చేయాలి, గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలని తదితర సమస్యల మీద ఇవాళ చలో విజయవాడ కథం తొక్కడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మా కార్మికుల యొక్క సమస్యలు గుర్తించి మా డిమాండ్స్ను తక్షణమే పరిష్కరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. లేదంటే ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇది నుంచి చేస్తున్నా సబ్స్టేషన్లో మా జగన్ సార్ వచ్చినాక మళ్ళీ ఎగ్జామ్ పెట్టాడు, వచ్చిన సార్ అది సచివాలయం వాటిలో వచ్చాడు సార్ పోస్టు. అది దానికి పాత రూల్స్ లేకుండా కొత్త రూల్స్ ఇచ్చాడు సార్. అది పాత రూల్స్ ఎమ్మంటేనే రెగ్యులేట్ చేయాలి సార్. మాకు అది కావాల్సింది. నాది వచ్చేసి పుల్లచెరు మండలం ఎర్రనపాలెం నియోజకవర్గం ప్రకాశం జిల్లా సార్. నాది ఇది ఎమ్మటే పాత రూల్స్ చేయాలి సార్. మాకు నా విషయంగా 13 ఏళ్ళు సార్. సర్వీస్ మొత్తం అయిపోయింది. లాస్ట్ సార్ ఒకరికి అన్నం పప్పు పెడుతున్నాడు, ఒకరికి మాకు అయితే ఉల్లిగడ్డ కారం స్టోర్ బియ్యం అన్నం పెడుతున్నాడు సార్. అది ఒక్కసారి ఆలోచించి ఈ గవర్నమెంట్ కోరుకున్నా సార్. అది ఒక్కటే మన సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి మా గురించి దయచేసి ఒక్కసారి ఆలోచించమని సార్ సీఎం సార్ని. అదే కోరుకున్నాం సార్. అది పాత రూల్స్ ఏమని సార్. ఒక ఇంట్లో అన్నదమ్ములకి అయితే అమ్మ ఒకరికి మంచి భోజనం పెడుతుంది, మాకు తమ్ముడికి ఉల్లిగడ్డ కారం మామూలు భోజనం పెడుతుంది సార్. ఆ పరిస్థితి అయిపోయింది మా సార్. దయచేసి సీఎం గారిని ఏడుకుండా ఒకటే మాకు ఎమ్మంటేనే పాత రూల్సే రెగ్యులర్ చేయమని సార్. అది సార్ సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి. ఈరోజు ఇంతమంది కుటుంబాలు రోడ్డు మీద ఎక్కడానికి కారణం ఈ ప్రభుత్వమే. ఎందుకంటే గత ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతున్నాము, ఇంతవరకు ఏమీ తేల్చలేదు. జీతాలు సరిగ్గా ఇవ్వట్లేదు, పర్మనెంట్ చేయలేదు. తెలంగాణలో పక్క రాష్ట్రంలో రెగ్యులర్ చేశారు, 40-45 వేలు తీసుకుంటున్నారు. ఇక్కడ 16,000 17,000 తీసుకుంటున్నారు. అవి కూడా 3 నెలలకి 4 నెలలకి వేస్తున్నారు. కొంచెం ప్రభుత్వం తీసుకుని వాచ్మెన్లు కూడా ఉన్నారు, దీంట్లో మీటర్ రీడింగ్స్ ఉన్నారు, JLM గ్రేడ్ 2లో ఉన్నారు, షిఫ్ట్ ఆపరేటర్స్ ఉన్నారు, ఏరియర్స్ ఎన్ని సంవత్సరాలు బకాయిలో ఉన్నాయి, వేయట్లేదు. దయచేసి సీఎంగా ఒకటే అనుకున్నాం. ఇప్పుడైనా సరే మా జీవితాల్లో వెలుగు నింపాలని కోరుకుంటున్నాం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ASC2 జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బండెట్టి చంద్రశేఖర్ మాట్లాడుతున్నా. ఎప్పటి నుంచో గత 20 సంవత్సరాలను కూడా మన ఎజెండా ఒకటే, డైరెక్ట్ పేమెంట్ చేసి సంస్థలో విలీనం చేయాలని కోరుతున్నాం. గవర్నమెంట్లు మారుతున్నాయి కానీ మా ఎజెండా మారట్లేదు. అది మన ఏది తీరట్లేదు మనకి కోరికలు. ఇంకోటి ఏంటంటే మా దౌర్భాగ్యం ఏంటంటే ఈరోజు 2025 అయినా మేము 2018 PRCలో నడుస్తున్నాం. ఇది మాకు చాలా దౌర్భాగ్యం. ప్రతి గవర్నమెంట్ మమ్మల్ని చాలా చిన్న చూపు చూస్తుంది, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని. కానీ ప్రతిరోజు నిత్యావసరమైన ఒక డిపార్ట్మెంట్లో మేము ఉన్నాం. ఒక ఆరోగ్య శాఖ, పోలీస్ శాఖ లాగా ఎలక్ట్రిసిటీ కూడా ఈరోజు చాలా ముఖ్యమైనది. అలాంటి దాంట్లో ఉండి మేము తుఫానున్నప్పుడు చాలా 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 మేము సర్వీస్ చేసుకుంటూ మా ప్రాణాలు తెగించి మేము చేస్తున్నాం ఈ జాబ్ని. అయినా మాకు తగిన గుర్తింపు లేదు. ఇలా మన సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని మమ్మల్ని తెలంగాణ తరహాలో సంస్థలో విలీనం చేయాలని కోరుతున్నాం. ఇదే మా ఎజెండా, మెయిన్ ఎజెండా. ఏదైతే విద్యుత్ ఉద్యోగులు ధర్నా చేపట్టారో వారైతే ప్రధానంగా డిమాండ్ చేస్తుంది ఒకటే, తమకు కనీస వేతనం కల్పించాలని, ఉద్యోగ భద్రత కూడా కల్పించాలని, సమయపాలన లేకుండా తమ విధులు నిర్వహిస్తున్నామని, తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టయితే ఉద్యోగం చేస్తున్నామని, ప్రభుత్వం ఇప్పటికి కూడా తమ సమస్యలు పరిష్కరించడం లేదని వారైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. పాత రూల్స్ని అమలు చేసి తమ డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలని, లేని పక్షంలో ఆందోళన అయితే తీవ్రతరం చేస్తామని అయితే విద్యుత్ ఉద్యోగులు అయితే స్పష్టం చేసిన పరిస్థితిని మనం చూడవచ్చు. ఇప్పటికే పలుమార్లు చంద్రబాబుని, లోకేష్ని తదితర ప్రభుత్వ పెద్దలందరూ కూడా విద్యుత్ శాఖ మంత్రిని కూడా కలిసి తమ డిమాండ్లని చెప్పడం జరిగిందని, అయినప్పటికీ ఎటువంటి స్పందన లేదని, ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని చేపట్టడం జరిగిందని అయితే వారు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని, లేని పక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తామని అయితే హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రేమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, విజయవాడ నుంచి.